17వ డివిజన్ నుండి 21వ డివిజన్ల వరకు రైల్వే గూడ్స్ షెడ్ ఎదురుగా నుండి గౌతమి వీధి వరకు ఐఎల్టీడీ ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్ నుండి రైల్వే ట్రాక్ వరకు 1.98 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించే స్మార్ట్ వాటర్ డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. స్థానిక 20వ డివిజన్ చర్చ్ వద్ద 17వ డివిజన్ నుండి 21 డివిజన్ల వరకు రైల్వే గూడ్స్ షెడ్ ఎదురుగా నుండి గౌతమి వీధి వరకు ఐఎల్టీడీ ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్ నుండి రైల్వే ట్రాక్ వరకు 1.98 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించే స్మార్ట్ వాటర్ డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా హాజరయ్యారు. కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని రైల్వే స్టేషన్ రోడ్లో ఎక్కడా మురుగునీరు రోడ్లపై ప్రవహించకుండా చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఈ స్మార్ట్ వాటర్ డ్రైనేజీని ధవళేశ్వరం సాయిబాబా గుడి వరకు విస్తరించడానికి కార్యాచరణ ప్రణాళిక వేస్తున్నామని అన్నారు. పుష్కరాలకు రైల్వే స్టేషన్ కు పెద్ద ఎత్తున యాత్రికులు వస్తారని, వారికి ఎటువంటి అసౌకర్యం లేకుండా కృషి చేస్తున్నామని అన్నారు. టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, రూరల్ టీడీపీ అధ్యక్షుడు మత్సేటి ప్రసాద్, మహాలక్ష్మి మార్కెట్ అధ్యక్షుడు నిమ్మలపూడి గోవింద్, టీడీపీ నాయకులు శీలం గోవింద్, పిన్నమరెడ్డి ఈశ్వరుడు, అడ్డాల శ్రీను, రొంపిచర్ల యాంటోనీ, మద్దామణి, పిల్లా తనూజ, ఎంఎంఎల్ రాజు, బూరా దుర్గాంజనేయరావు, గంగిన జాహ్నవి, కుసుమ, కోరాడ వెంకటేష్, ఎంఎస్ఆర్ శ్రీను, కోనాల లాజర్, ఎస్సీ రీటా, కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు రైల్వే స్టేషన్ రోడ్లో ఎన్నో సంవత్సరాలుగా సమస్య ఉంది, నీటి సమస్య ఉంది. వర్షాకాలంలో ముంపు గురవటం, పేటల్లో కూడా మునగటం, మురుగునీటి పారుదల కూడా సరిగా లేదు. ఏదైతే గూడ్ షెడ్ గేట్ దగ్గర నుంచి ఉన్న పాత డ్రైన్ కూడా పూడుకుపోవడంలో అటు గూడ్ షెడ్ కింద నుంచి వెళ్ళే మార్గం కూడా మూసుకుపోవడంలో ఇబ్బంది అయిపోతుంది. ఈ రోజున 2 కోట్ల రూపాయలతో ముందు కార్యక్రమం మొదలవుతుంది. గూడ్ షెడ్ దగ్గర నుంచి కూడా ఐఎల్టీడీ గేట్ దాకా, ఐఎల్టీడీ బ్రిడ్జి దాకా కూడా డ్రైన్ చేస్తూ ఉన్నారు. మధ్యలో ఇంకో బిట్ కూడా కవర్ చేయాలి. మొదటి నుంచి మనం కొట్టుకున్న అమృత పథకంలో 12 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. గత ప్రభుత్వం దాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ సమస్య వచ్చింది. ఇవాళ శాశ్వత పరిష్కారం కోసం ఈ డ్రైనేజ్ ధవళేశ్వరం సాయిబాబా గుడి దాకా కలపాలన్న ఆలోచనలో కార్యక్రమం తీసుకొని ముందుకెళ్తున్నాం. ఇవాళ పుష్కర పనుల కింద మొదలవుతుంది. పుష్కరాల్లో ఏదైతే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం దానిలో భాగంగానే రైల్వే స్టేషన్ రోడ్లో ముప్పు గురకుండా, ఎందుకంటే గతంలో కూడా సమస్య ఉండేది, అండర్ పాస్ దగ్గర సమస్య ఉండేది. రైల్వే ఏదైతే గోదావరి గట్టు రోడ్డు వేసాం, ఒక పుష్కరాలకు వేసాం, మళ్ళీ దాన్ని వెడల్పు చేయాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక మార్గం ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డు ఇవాళ మరో 2 కోట్ల రూపాయలతో ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డును వెడల్పు చేసే కార్యక్రమం అమలు చేస్తూ ఉన్నాం. ఇవాళ పుష్కరాలకి అనుసంధానంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా నడుస్తున్నాయి. ప్రజలందరి సహకారంతో మురుగునీటి సమస్య, అలాగే వర్షపు నీరు సమస్య లేకుండా చేయడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. కమిషనర్ గారు, కలెక్టర్ గారు అందరూ కూడా అధికారులంతా దీనికి సమాయత్తమై ముందుకు సాగుతున్నాం. ఇవాళ మీనా గారు కూడా ఇక్కడే ఉన్నారు, వారికి కూడా కొన్ని కార్యక్రమాలు చూపిస్తూ ఉన్నాం. ఆలకట్తాడు ప్రాంతంలో ఈ సమస్య లేకుండా వెళ్ళటం కోసం కార్యక్రమాలు చేపడతాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం రైల్వే స్టేషన్ సైడ్కి బోత్ సైడ్స్కి కొన్ని ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవుతుంది. వెస్ట్ రైల్వే స్టేషన్ రోడ్లు కంటిన్యూస్గా 4 వాట్స్ నుంచి కంటిన్యూస్ డిమాండ్ ఉంది. దట్ ప్రతి వర్షాకాలంలో అక్కడే వాటర్ ఎనర్జైజ్ అవుతుంది. ఆ వాటర్ స్టాగ్నేషన్ కూడా 1 డే ఇంక్రీజ్ చేసి ఇట్ విల్ స్టే మోర్ దెన్ దాట్. అలాగా కండిషన్ పరిస్థితి ఇక్కడే ఉంది. ఇప్పుడు మనము త్రూ అవుట్ ద సైంటిఫిక్ స్టడీ చేసి ఎలాగా డ్రైనేజ్ స్లోప్ ఎలాగా ఉంది అదే కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడే క్రాస్ చేసి రైల్వే స్టేషన్ రోడ్ కింద నుంచి అదే క్రాస్ చేసిన తర్వాత ఇట్ విల్ బి కనెక్టింగ్ టు ద ఆవా ఛానల్. అలాగా మొత్తం ప్లాన్ ఇక్కడే జరుగుతుంది. సైడ్లో ఈస్ట్ రైల్వే స్టేషన్ సైడ్ రోడ్లో కూడా కల్వర్ట్ కా ప్రోగ్రామ్ అది కూడా సైమల్టేనియస్గా ఇక్కడ జరుగుతుంది. సో ఇక్కడ 1200 mm డ్రైన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ 4 వాట్స్కి ఫస్ట్ ఇనర్జేషన్ ప్రాబ్లం రిజాల్వ్ అవుతుంది. సిమిలర్గా ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్లో కూడా మనము టీజీఆర్ ప్రాసెస్ స్టార్ట్ చేసాము. ఇక్కడే మార్కింగ్ చేయాలి మనం రోడ్ వైజనింగ్ గురించి. సో దట్ పుష్కర్ టైంలో ఎక్కువగా మంది రైల్వేస్ నుంచి వస్తారు కాబట్టి మనము మేజర్గా ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్ వాడతాము. సో అక్కడే కూడా రోడ్ వైజనింగ్కి అవసరం ప్రకారం మనం అందరికీ ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఇప్పుడు టీజీఆర్ ప్రాసెస్ స్టార్ట్ చేసాము. కొంతమందికి వారికి టీజీఆర్ కంప్లీషన్ కూడా అయింది. సో ప్రతి మంత్ మనము అదే ముందుగా వెళ్ళి ఈ టీజీఆర్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన టైంలో సిమిలర్గా కాంట్రాక్ట్ వర్క్ అది కూడా టెండర్ కంప్లీట్ చేసాము. సో ఇప్పుడు అది కూడా వర్క్ స్టార్ట్ అవుతుంది రోడ్ లేయింగ్కి. సో దట్ ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్, వెస్ట్ రైల్వే స్టేషన్ ఓవరాల్ బోత్ సైడ్ నుంచి పబ్లిక్ యాక్సెస్ ఈజీ అవుతుంది. రోడ్ మూవ్మెంట్ కూడా కంటిన్యూస్గా ఈజీగా అవుతుంది.